హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నా దగ్గర ఎన్నో రకాల పండ్ల మొక్కలు మీకు ఇంతకుముందు గతంలో కూడా కొన్ని మొక్కలు మీకు చూపించిన నా వీడియోలలో. నాకు ఎప్పటి నుండో ఆ రాజమండ్రికి పోవాలి, అక్కడ కడియం నర్సరీలు అని అంటారు కదా, అవి చూడాలి, అసలు వాటి స్పెషల్ ఏందని చెప్పేసి నేను ఎప్పటి నుండో అనుకునేది. కాకపోతే మాకు చాలా దూరం అవుతుంది. సరే, చూడ్డానికైతే పోవచ్చు. ఒకవేళ మనం మొక్కలు తీసుకురావాలంటే అంత దూరం నుండి అనేది కొంచెం ఇబ్బంది అయిన విషయం. ఒకసారి నర్సరీ మేళ అయినప్పుడు నేను హైదరాబాద్లో అదే సప్తగిరి నర్సరీకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళొకటి స్టాల్ పెట్టిళ్ళు. అందులో నేను కొన్ని మొక్కలు తీసుకున్నా. ఆర్థర్ కాటన్ నేరేడ్ అని ఒకటి, వాటర్ యాపిల్లో జంబో రెడ్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొచ్చిన. నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఒక 6 నెలలనే అవి చిగుర్లు వచ్చిన తర్వాత పూలు వచ్చి కాయలు కూడా కొన్ని అయినాయి. నేను అసలు ఆశ్చర్యం, అసలు అంత తొందరగా అవుతుందని అనుకోలేదు. పెట్టిన తర్వాత కనీసం 2-3 సంవత్సరాల తర్వాత అయితేనే అవి వస్తాయి. సరే, ఏదేమైనా ఫస్ట్ టైం అయితే అట్లా వస్తాయని చెప్పిండు. భూమిలో పెట్టిన తర్వాత నాకు నేరేడు కూడా మంచి సైజ్ వచ్చింది. కడియం నర్సరీలు అంటే ఎంత విశాలమైన నర్సరీలు అంటే చాలా పెద్ద నర్సరీలు. మనకు ఇక్కడ లేదు అనేది లేకుంటున్నాయి ఆడ. కాకపోతే మేము పోయి తిరిగినాము కానీ నాకు కొంచెం నమ్మకం ఉన్నటువంటి నర్సరీ సప్తగిరి నర్సరీ కాబట్టి నేను బురిలంక నుండి చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి, అవి దాటి కొంచెం లోపలికి 1 కిలోమీటర్ దాకా లోపలికి పోవాల్సి ఉంటుంది. కొన్ని మొక్కలు అక్కడి నుంచి తీసుకొని నేను రావడం జరిగింది. అక్కడ జరిగిన విషయం మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటా. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. రాజమండ్రి వచ్చేసినాం. చలో బురిలంక. కంప్లీట్ గా రోడ్ మొత్తం నర్సరీలే ఉన్నాయి, కానీ మనం వచ్చినటువంటి సప్తగిరి నర్సరీ ఎక్కడుందో చూద్దాము. నైట్ అంతా జర్నీ అయింది, అదే జనరల్ పోగిలా కాబట్టి మంచి పడిపోయింది. ఇవన్నీ కంప్లీట్ గా జీడి మామిడి మొక్కలు, అవి కూడా అంటు మొక్కలు. ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నర్సరీ అంట ఇది. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి బురిలంకకి అయితే వచ్చినాం. చూసుకున్నట్టయితే బురిలంక స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఇంకా కడియపు లంక అని కొన్ని ఉన్నాయి కదా ఇక్కడ. మాకైతే వాస్తవానికి ఇక్కడ మొదటిసారి రావడము. ఎన్ని నర్సరీలు అంటే అసలు చెప్పలేను, కొన్ని వందల నర్సరీలు ఉన్నాయి. సప్తగిరి నర్సరీ ఏంటన్నా? సప్తగిరి నర్సరీ ఇది మీరేనా? మనకు సాధారణంగా ఇట్లాంటి మొక్కలు మనం గ్రీన్ కలర్ లో ఉన్నటువంటివి చూస్తాం కదా, ఇవి వరిగేటెడ్కి సంబంధించినట్టుగా డిఫరెంట్ ఆకులున్నాయి చూడండి. మనకు అందమైన ప్రపంచం చూపిస్తాడు, చూసిన అవతార్ సినిమా, అదే విధంగా ఉన్నాయి చూడండి. కవర్ కూడా పెద్ద కవర్లు ఉన్నాయి. ఇవి కబంద చెట్టు అనుకుంటా. మొత్తానికి అయితే మనం నర్సరీ దగ్గరికి అయితే చేరుకున్నాము. తీసుకెళ్ళి ఇవి రెండు మీరు నార్మల్ అని కదా సార్? రెగ్యులర్ గా దొరికే రకం అండి. ఇప్పుడు పేర్లు గుర్తు పెడతారు. ఇప్పుడు ఈ వెరైటీ అది ఎవరైనా అమ్మచ్చు,
బయట కూడా దొరకవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఈ 3 కూడా బయట దొరకవు. ఈ 3 కాకుండా ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా దొరకవు కొత్త. ఇంకా కాయలు మేము తయారైన తర్వాత కోసి మీకు వీడియో చేస్తాం. మీరు ఎప్పుడు వచ్చారు? చిన్నకాయలు ఉన్నప్పుడు వచ్చారు. అవి పెద్దకాయలు అయ్యాక రావాలి. నేను 100% రైతు పక్షపాతం. నేను జెన్యూన్గా చెయ్యాలనే ఇది ఈ ప్రయత్నం అంతా చేస్తాను. అది ఇంత లోనికి ఎత్తుకుంటూ రమ్మని నేను చెప్పను, మీ డబ్బులు వేస్ట్ చేసుకోమని చెప్పను. మీరు రాకండి, 2-3 మొక్కలు కాదు నేను పంపుతామని చెప్తున్నాం. కానీ ఏంటంటే ఆ అవకాశం మాకు ఎవరో, మమ్మల్ని నమ్మరో, అది ఏటో తెలియదు, అబద్ధమో నిజమో తెలియదు అనుకుంటారు అందరూ. ఎప్పుడు కూడా మోసం చేసి మొక్కలు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి డబ్బుతో బతకాల్సిన గత్యంతరం లేదు. అలాంటి డబ్బు నేను తీసుకోను. నాకు ఫ్రీ మనీ, నాకు అసలు ఫ్రీగా ఎవరైనా ఇస్తే అసలు వద్దు. నాకు అసలు ముట్టుకొని అసలు నేను ఇవన్నీ కూడా నేను వేరే దేశం పోయి తెచ్చుకుని నా చేలో పెంచి కాయలు కాయించి వీడియో పెట్టి ఆ మొక్కలు తయారు చేసి ఇస్తానన్నమాట. ఇది పక్వానికి కాయలు పక్వానికి వచ్చినప్పుడు వచ్చారనుకోండి, మీకు తెలిపి చూడడానికైనా చేయడానికైనా ఇవ్వడానికైనా. ఈ వయసులో ఇచ్చి కాసేపు గోల్డెన్ మామిడి లాగా చూడడానికి ఎలా ఉంటుంది, కానీ దాని లైఫ్ స్టైల్ వేరు, దీని లైఫ్ స్టైల్ వేరండి. ఈ క్రాప్ సంవత్సరానికి 2 సార్లు వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కాయలు ఉన్నాయా, మళ్ళీ ఇంకా ఫ్లవర్. టేస్ట్ పరంగా కానీ కీపింగ్ క్వాలిటీ అన్ని ప్లస్ అండి, మైనస్లు ఏమి లేవు. మీరు వచ్చారు, ఇది నిమ్మ చెట్టు మేము ఇచ్చి తాయి చెట్టు, ఇవి కాయలు చిన్నవి ఉన్నాయి. ఈ కాయ మీకు ఇంకా తయారవ్వాలంటే 30 నుంచి 40 రోజులుగా పడుతుంది, ఇంకా తయారవుతాయి. ఎక్కువ కాయలు కాస్తే సైజ్ చిన్నవి అవుతాయి, తక్కువ కాయలు కాస్తే సైజ్ పెద్దవి అవుతాయి, పెంచి పోషిస్తుంది కాబట్టి. ఎప్పుడు అంతే. మనకి ఏ పంట అయినా సరే మనకి ఇష్టం లేదనుకోండి, సగం కాయలు కోసి కింద పడేస్తే ఇంత కాయలు వస్తాయి. అన్నీ ఉంచుకుంటే ఏంటి చిన్న చిన్నగానే ఉంటాయి. మామిడి, అమర మ్యాంగో ఇది అనమాట అండి. అంటే ఇంత కాయ వద్దనమాట. మీరు ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నారండి? ఇంత కిందప్పటి నుంచి ఇంత కాయ అయ్యేదాకా చూడాలి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఈ రంగు చూసారా, ఈ రంగు అంతా మొత్తం కాయ అంతా వచ్చేస్తుంది. బాగుంటుందండి. వెరిగేటెడ్ మౌత్ ఫ్రెషనర్ అని తిని చూడండి. సేమ్ సోంపు అంటారు కదా, భలే ఉంది. ఏగపొడి తీకండి, ఇది బాగుంది. ఏగపొడి చేతి పండుగ ఎక్కువ మాకు విపరీతంగా. ఇలా కవర్లు గట్టి దాచినా సరే మమ్మల్ని డ్యామేజ్ చేసేసి పాడు చేసి ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టాలనుకో. ఇదిగోండి ఎలా పాడు చేసినా చూడండి. ఈ గ్లామర్ వస్తుంది. పప్పాయ వైట్ అనండి, ఇది ఇంత గ్లామర్తో ఇంత అందంగా వస్తుంది కాయ. కానీ ఏంటంటే ఏగ పొడి ఏగ ఏ టైంలో వెళ్ళి వాళ్ళతో చిన్నప్పటి నుంచి పొడి చేస్తారు అనమాట అండి. తక్కువ చిన్న సీడ్ బాల్ ఉంటుంది, సూపర్ టేస్ట్ అనమాట అండి. మొక్కలు కొద్ది కొద్దిగా తయారు చేసాం. చాలా స్వీట్ ఉంది సార్, అద్భుతంగా ఉంటుంది. ఎన్ని కొత్త జాములు చెప్పినా ఈగల బాధ లేకపోతే అండి అందంగా కాయ అందరికీ పెట్టచ్చు. ఒక కాయ కోసి ఈగల బాధ ఎక్కువైపోయింది. సేమ్ వెరైటీలో పింక్ కలర్, సేమ్ టెక్స్చర్, పప్పాయ వైట్, పప్పాయ పింక్. కలర్ చేంజ్, సేమ్ టేస్ట్, సేమ్ డిఫరెన్స్, సేమ్ సైజు, ఒకే లుక్. ఓపెన్ చేస్తేనే కలర్ మారుతుంది. టేస్ట్ సూపర్ సార్. ఇదిగోండి పోసుకు చూసుకోండి సార్, ఇందులో ఒక్క గింజ కూడా ఉండదు. పూట్లో లేకుండా ఏగలు లేకుండా ఉంటేనే అలా ఉంటుందండి. పూట్లో వచ్చిందనుకో డ్యామేజ్ అయిపోతుంది, భయం. మరి మీరు మందులు కొడతారు కదా సార్? దానికి దారి లేదండి. ఎక్కడ ఎప్పుడు ఏగ ఇంత ఏగ ఉంటుందండి. అది ఎప్పుడు ఎగురుద్ది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాళ్తుంది, ఎప్పుడు పుడుతుంది మనకేం తెలుసు. ఇంకా తయారవ్వలేదు, కనీసం ఇంకా 10 days తర్వాత తయారవుద్దండి. స్వీట్నెస్ గట్రా ఏమి రాదు. అప్పుడు పరిపక్వానికి వచ్చిన తర్వాత టేస్ట్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు కోసామనుకోండి అందులో కంటెంట్ తయారవుదాం. పిండి పదార్థం తయారవ్వాలి, స్వీట్ తయారవ్వాలి, తినడానికి బాగోవాలి. ఉంటుంది చాలా స్వీట్. అది సేమ్ స్వీట్నెస్ వద్దండి, కానీ టైంలో కోసుకోవాలి. ఏ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే వీడియో చేయడం కోసం హార్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పచ్చికాయ కోసేస్తున్నారు. అలా కాదు, కాయని చెట్టు మీద ఒక జాంకాయ తయారవ్వాలంటే 90 days పడుతుంది. మీకు 90 నుంచి 120 రోజుల మధ్యలో ఎప్పుడైనా కోసుకోవచ్చు జాంకాయ. జామకాయ పంట 6 నెలలు అండి, 180 రోజులు. 180 రోజుల్లోనూ పిండి పూత, పిండి దశ నుంచి 4 రోజులు తీసేయండి. అంటే అక్కడి నుంచి 4 రోజులు పోతే ఉన్న 120 రోజులకి కాయ తయారవుతుంది. అది 100 రోజులకి తయారవచ్చు, 90 రోజులకి తయారవచ్చు. అంటే ముందు కాయ, వెనకాల కాయ, తర్వాత కాయ వద్దు కదా, అన్నీ ఒకసారి రావు కదా. 120 రోజుల మధ్యలో కోసుకోవాలండి. అంటే 30 రోజుల గ్యాప్లో కోసుకోవచ్చు. 90 నుంచి 30 రోజుల గ్యాప్లో
కోసుకుంటే కాయ పరిపక్వమైన తయారవుద్ది. మీరు అప్పుడు తిన్నా ఇలా ఉంటుంది. లేదనుకోండి పచ్చికాయ పిండి తెంపేసాం అనుకోండి, అందులో ఏముంటుంది సారం, టేస్ట్ ఏముండదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అందరూ చేసి తప్పదే. ఇదిగోండి కాటన్ నేరేడు ఈ వయసు నుంచి కాయలు కాస్తాయి. మనకు హైదరాబాద్ లో నర్సరీ పెట్టినప్పుడు ఒకటి మీకు ఎలా అనుకుంటారో మే ఫస్ట్ వీక్ నుంచి 20 days ఉంటాయండి, అంత అయిపోతాయి. అది పచ్చికాయ అండి. ఇంకా ఇంకా బాగా ముగ్గితే బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది. అక్కడ ఉన్న జీవితం కింద ఉంటుంది. చెప్పండి, నేను ప్రొడక్షన్ చేసుకుంటాను. ఇది నా పొలం. ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు నా మొక్కలను యాన్లోనో నెత్తి మీదో లేకపోతే మోటార్ సైకిల్ మీద పెట్టుకుని మీ ఊరు చమ్ముకునే అవసరం నాకు లేదు. ఎవరు వస్తారు మీ దగ్గరికి? ట్రేడింగ్. ఎక్కడికో వెళ్తాడో కొనుక్కుంటాడో వ్యాన్లో వేసుకుంటాడు, మీ ఊర్లో దింపుతాడు. ఇది మంచిదండి, ఇది సూపర్ అండి అని చెప్తాడు, మీరు కొంటారు. అంటే ఆడు మంచోడు అవ్వచ్చు, వ్యక్తిగతంగా మంచోడు అవ్వచ్చు, మంచి మొక్క అవ్వచ్చు. కొంతమంది స్వార్థపరులు కూడా ఉంటారు. తెలుసుకోవాలి కదా మనం, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు తెలియదు కదా మనకి. వాళ్ళు ఏమో నమ్ముకుంటమే ప్రధానం, డబ్బులు కావాలి. మీకు 4 మొక్కలు కొనుక్కున్నాను మీరు అనుకుంటారు. అది అంటు మొక్క, ఏం వెరైటీ, 4 కాస్తుంది, ఏం కాయ కాస్తుంది తెలియదు కదా మనకి. గింజ మొక్కలు అసలు వేయకూడదండి. ఇలాగ అవుతుంది చెట్లు, ఇది ఎలా అవుతాయి చెట్లు, పెద్ద చెట్లు, తల్లి చెట్లు అండి. ఇక్కడ చిన్న చిన్న పిందులు కింద ఉన్న చూడండి, అయిపోయింది. లాస్ట్ సీజన్ లో లాస్ట్ కాయలండి. ఇప్పుడు మీరు వచ్చేదాకా అయిపోయింది. మే నెల ఫస్ట్ వీక్ లోనే దొరుకుతాయండి. ఫస్ట్ సెకండ్ వీక్ లో బాగా ఉంటాయి. 2 వారాలకి మొత్తం కాయలన్నీ కూడా అయిపోతాయి. ఇది క్లియర్ గా దీని నుండి మీరు అంటగట్టినే సార్, ఇవి దీని నుండి అంటగట్టినాయండి. వియత్నాం సూపర్ ఆ వయసు నుంచి కాయలు కాస్తారు కదా. మనకి మోసేంత బరువు కొమ్మ తయారయ్యేదాకా పెంచాలి. ఉంచాలి, 4-5 కాయలు పోస్తాం. ఒక కాయ ఉంచాం అనమాట. దానికి అంతకంటే కెపాసిటీ సరిపోదని చెప్పి మొయ్యలేదు కదా. ఇరుగుపోతే చెట్టు ఇరుగుపోతే గాలి ఎత్తుంది. ఇలా తల్లి చెట్టు మీద రెగ్యులరింగ్ చెప్తాను. వాటర్ ట్యాప్లు కట్టాను. మేము చిన్న చిన్న మొక్కలు కాదు తయారు చేసినప్పుడు తల్లికి ఎంత వయసు ఉందో. ఇవన్నీ విపరీతంగా మొత్తం అవే ఉన్నాయి సార్. ఇవి అదే ఎయిర్ లేరింగ్ సిస్టమ్ అంటే సార్. ఇది మామూలుగా ఈ గ్రాఫ్టెడ్ కు ఎయిర్ లేరింగ్ కు తేడా. ఇప్పుడు ఈ పికప్ అయితే సార్ ఏరు తల్లేరు అనేది ఉండదు కదా, సైడ్ నుండి వస్తాయి కదా. దాని ఒంట్లోంచి వచ్చిన ఏరే కరెక్ట్. మీకు విత్తులోంచైనా ఏరు రావాలి, కొమ్మలోంచైనా ఏరు రావాలి. శరీరానికి కూడా ఏరొచ్చి గుణం ఉంటుంది. విత్తులోకి కూడా వేరొచ్చి గుణం. విత్తులోంచి మీకు ఏమవుతుంది చెప్పండి? విత్తులోంచి వేరే కదా వస్తుంది. అవునవును అవును, కానీ అది లేట్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది? ఎన్నాళ్ళకి కాస్తుంది, ఏం కాయ కాస్తుంది తెలియదు. ఇది అనుకో రెడీగా తల్లి లక్షణాలు దీని ఒంట్లో ఉంటాయి. ఈ కొమ్మ శరీరంలో తల్లి లక్షణాలు ఉంటాయి. ఆ తల్లి లక్షణాలు ఉండటం గురించి తొందరగా కాస్తాయి అనమాట. ఏరు ఏదైనా ఒకటే. మీకు విత్తులో ఏరైనా కొమ్మ నుంచి ఏరు వచ్చినా ఏరే ఎందుకు భూమిలోకి వెళ్ళి వాటర్ అబ్జర్వ్ చేసుకుని చెట్టుకి అందించడమే దాని పని. మూడో కాపీ, 2 కాపీ మొత్తం ప్యూర్ వైట్ ఉన్నాయి కదా సార్. ప్యూర్ వైట్ లో మళ్ళీ మామూలుగా ఉండదండి. అవి బాగా పిందులు పైన ఇలా రావాలి. ఇక ఈ వైట్ ఈ బ్రైట్నెస్ రావాలి. ఈగలు పాడు చేసి తినేస్తున్నాయి కాబట్టి ఎవరికి పెట్టలేకపోతున్నాం. ఇలా బాగోలేని కాయలు పెట్టామనుకోండి ఏంటి ఇలా ఉంటాయి అనుకుంటారు. అది కూడా టేస్ట్ రాకుండా అసలు పెట్టకూడదండి. ఒక్కొక్కటి 200 గ్రాములు, కేజీకి 6 కాయలు, 5 కాయలు. ఇవేంటి సార్ ఇప్పుడు మీరు మన ఇంతకు ముందు చూపించిన బాబు అది వేరండి, అది వేరు ఇది వేరు. తేనె తీగలు వచ్చి తింటున్నా చూడండి, నేరేడు పళ్ళు ఎంత స్వీట్ ఉంటాయి. ఇవన్నీ తేనె తీగలు. వైట్ సార్? వైట్. ఇందులో వైలెట్ ఒకటి ఉంటుందండి. ఇంకా పచ్చ చెట్టు వైలెట్, ఈ చెట్టు వైట్. చెట్ల మీద జబ్బులు ఎక్కువ ఉంటాయండి. మాకు రకాల చెట్లు ఉంటే ఏ చెట్టు నుంచి ఏ వ్యాధి వచ్చిందో ఏ చూపుతుందో మాకే తెలియదండి. పేరు వచ్చి ఎల్బెట్ యాపిల్, సపోటా ఫ్యామిలీ అనమాట. సపోటాకే రాసాయన రకం వెరైటీ ఉంటుందని తీసుకొచ్చి ఎప్పుడన్నా మీరు నాకే నచ్చలేదని తీసేస్తాను. చెట్టు వేస్ట్ అండి, అందుకని తయారు చేయలేదు, మొక్కలు అమ్మలేదు. 7 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. అలాంటి లోంగాన్స్ చెప్తానండి. వైట్ పింక్ చెప్పేస్తాను. వైట్ అండి ఇది. చిన్నకాయ కానీ నేలలో ఉంటే పెద్దగా వద్దు. 3 ఏళ్ల బట్టి పెంచితే ఇవి మొక్కలు తయారు చేసాడు. ఇప్పుడు తల్లి చెట్ల మీద 3 సంవత్సరాలు తల్లి చెట్లు పెంచితే ఈ అంట్లు తయారయ్యేది.
మీకు ఏమైనా కాయలు ఉందామని చూసిద్దామని చూస్తున్నాను. కొంచెం చిగురు ఆ కలర్ ఉంటుంది కదా, అట్లేమి ఉండదు. లేదండి, లైట్ అలానే ఉంటుంది. కాయ లోపల కలరే, ఆకులో కొంచెం తేడా ఉంటుంది. మీకు అదే మీకు గమనించుకోవాలి. మీకు తెలియదు, అది మాకు లైట్ వెయిట్ ఉన్నది సార్. అందుకనే మేము మీ ఊరి దాకా పంపగలుగుతున్నాం. అట్లనే ఆ లైట్ వెయిట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు, మేము 100 మొక్కలు చేసాం అనుకోండి, 30 మొక్కలు డ్యామేజ్ వచ్చేస్తాయి. చూడండి మధ్య మధ్యలో ఎండిపోయినాయా, అవన్నీ మాకు లాస్. అవన్నీ మీకు తెలియదు కదా, మీరు చూడరు కదా, ఆ ఇబ్బంది ఉంటుంది. ఇలా మట్టి లేకుండా చేస్తే మీకు ఇవ్వగలుగుతాం. మట్టితో మొక్క అయితే మేము పంపలేము, మీరే స్వయంగా ఏకిలు తెచ్చుకుని పట్టుకెళ్ళాలి. డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి సార్? 10 ఫీట్లు, కనీసం 10 ఫీట్లు ఉండాలి. నేను దగ్గర పెడదామని చూస్తున్నా. దగ్గర పెడితే మేము మాకులాగే డిసీజ్ పైగా వచ్చేస్తుంటాయి. నేను దగ్గర పెడదాం పెట్టుకోండి, 10 ఫీట్లు పెట్టుకుని కావాలంటే కింద కూరగాయ మొక్కలు పెంచుకోండి. మీకు అలా టైం మీకు ప్లేస్ కలిసి వస్తుంది. అలాగే కూరగాయ మొక్కలు అనుకో ఒక ఏడాదిన్నర ఉంటే పోత 6 నెలలకి 3 నెలలకి తీసేయచ్చు. న్యాచురల్ గా ఏర్లు మీ సాయిల్ లో ప్రయాణం చేసేంత వరకు పెట్టుకోవచ్చు. మాకు 5-6 వర్షాలు కూడా పట్టేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్కండి, దుబాయ్లో దిగండి. ఏది బేర పెడతారు, బేర పడుకోవాలని చూస్తాను. అంటే ఇండియన్ అంటే అంత లోకువ, ఇండియన్ ఫార్మర్ అంటే అంత లోకువ. నేను ఇంకో దేశం తిరిగి వస్తున్నాను. ఆల్రెడీ 4 దేశాలు తిరిగాను నేను. ఏంటి సహజ దుబాయ్ తిరిగాను, ఇండోనేషియా తిరిగాను, థాయిలాండ్ తిరిగాను. ఏంటి ఎక్కడికి వెళ్ళినా నో బార్గెన్. రోడ్డు ఎడతాడు, నచ్చితే తీసుకోవాలి, అది పో. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తారా, అది ఇచ్చిన బిల్లు కట్టేస్తారా, లేకపోతే డిస్కౌంట్ మీరు నిర్ణయిస్తారా? అవునా? స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు, కట్టేసి మళ్ళీ ఆడికి తిప్పిస్తారు, ఆడికే పని చేసినోడికి. మరి మేము అంతకంటే హేనమా? మరి ఏంటి, మరి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కదా మీరు. మరి చేయండి. మరి మీరు డిసైడ్ చేస్తారా? అంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మీకు విషయం చెప్పినా నా వ్యక్తిత్వం అంటే నా మాటగా ఉంటది, పని కరెక్ట్ గా ఉంటది. నాకు తెలిసింది అదే. నేను 500-600 కిలోమీటర్ల నుండి ఎస్పెషల్లీ సప్తగిరి నర్సరీకి ఎందుకు వచ్చిన సార్? నీకు మా రకాలు కావాలి కాబట్టి. కావాలి. ఇంతకు ముందు ఒకసారి అక్కడికి వచ్చి మీ దగ్గర కలిసిన మీ వీడియో చూసిన మాకు నమ్మకం అంతే. ఈ సరౌండింగ్ లో, మా సరౌండింగ్ లో ఇలాంటి 2500 నర్సరీలు ఉన్నాయి. ఏంటి నా వరకు నా ఒంట్లో ఊపుకుండి నా బుర్ర పని చేసినని చెప్పు కరెక్ట్ గా పని చేస్తాను. ఎప్పుడైతే నా ఒళ్ళు పని చేస్తాం పనే మానేస్తాను, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను. అప్పుడు దాకా నాకు తెలిసిన న్యాయం ప్రకృతి. ఏంటి నేను చచ్చే కూడా మొక్క రూపంలో మీ ఇంటికాడ బతుకుండాలి. ఇవాళ నా దగ్గర తిన్నారు జాంకాయ, రేపు మీ ఇంటికాడ తిన్నా అదే జాంకాయ తినాలి. మీరు ఇంకో జాంకాయ తిన్నారనుకో మా ఊరిని తిడతారు, మా వ్యవస్థను తిడతారు, మమ్మల్ని తిడతారు. మీరు ఇచ్చి 50 రూపాయల లాభానికి నాకు అవసరమైంది. అది నా క్యారెక్టర్ కూడా అదే అండి. అందుకే అందరికీ నచ్చను నేను అందరికీ నచ్చను. అంటే నాకు కూడా విషయం చెప్పాలంటే భగవంతుడే అందరికీ నచ్చడు. నేనేమన్నా ఆఫ్టర్ కన్నా అది నాకు కావాల్సింది. ఏంటి నిజం, మాకు మీ నిజాయితీ నచ్చింది కాబట్టి మాకు మొక్కలు ఇవ్వడం. నేనేమి లారీ మొక్కలు అమ్ముకుంటే ఇష్టపడలేదు. ఒక్కొక్క మొక్క అమ్ముతున్నానండి. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క మొక్క అమ్ముతున్నాను. లారీ మొక్కలు అమ్ముకోవడం సులువు, ఎందుకంటే లారీకి 2 రకాలు 3 రకాలు చెప్తాడు, పట్టుకెళ్ళిపోతారు. మొక్కకు 4 రూపాయలు 5 రూపాయలు లాభం ఇస్తారు చాలు. 2 ఏళ్ళు మొక్కలు లోడ్ చేస్తే 10 ఏళ్ళు వస్తుంది. అలా చేస్తలేదు కదా. ఒక మొక్క తీస్తున్నాను, ఆ మొక్క పేరు రాసి సీట్ కట్టి రకం ప్రకారంగా మీకు అందిస్తాను. ఈరోజు పెట్టిన స్వామి వీడియో ఈ రేట్లో కొన్నారు నా దగ్గర. వాళ్ళు ఈ రేట్ వాళ్ళు వచ్చిన ఈ రేట్ అమ్ముతాం, తక్కువే అమ్మండి. మళ్ళీ మీ దగ్గర తెచ్చి ఎంత అమ్మాలండి వాళ్ళు? ఒకవేళ నా దగ్గర కొన్నా కానీ ఈ మధ్య ఈ మొక్కలు సప్తగిరి మొక్కలు అని చెప్పి అమ్మేవాళ్ళు 3 మంది ఉన్నారండి. నాకే ఫోన్ చేసి చెప్తున్నారు, అంటే మీ మొక్కలు సప్తగిరి నర్సరీ పేరుని అమ్ముతున్నారండి. ఈ నిజమేనండి. ఏమవ్వండి మొక్కలు చెప్తాను కదా. ఎంతో పని ఎక్కువ. అందరూ అనుకుంటారు మొక్కలు ఏ తీసుకుంటున్నారు, డబ్బులు వద్దు అనుకుంటారు. దొంగ మొక్కలు అమ్మాలంటే ఆ డబ్బు వద్దు, అలాంటి బతుకమండి. అసలు యాక్సెప్ట్ చేయనండి. అసలు నేను ఎవరన్నా వచ్చి మాకు టిప్పిస్తే తీసుకోండి. ఇక్కడ ఎవరన్నా పొరలకి మీరు పని చేశారు కదా అని 50 ఇస్తారు, తీసుకోండి పొరలు. మేము అలా నేర్పం, ఎందుకంటే వద్దని చెప్తాం. ఈజీ మనీకి అలవాటు పడకూడదు, తప్పది. మన కష్టాలు మనకు వస్తే చాలు, అంతే. సార్
సో నేను మొక్కలు తెచ్చాడు తెచ్చాను క్రియేట్ చేశాను మరి ఆ ఈరోజు దానికి ఇవ్వాలి కదా సరిపోతుంది పక్కన సింపుల్గా ఉంటుంది అనమాట పట్టుకెళ్ళడానికి దింపుకోవడానికి మాకు స్టేషన్ వరకు పోయిందంటే మీరు అక్కడ బస్ ఎక్కితే డైరెక్ట్ స్టేషన్ ముందు దిగుతారు రైల్వే స్టేషన్ ముందు దిగుతారు ప్రతి మొక్కని ఇలా తీసుకుంటారా ప్లాంటేషన్ టైంలో ఈ కవర్ ఉంది కదా జస్ట్ ఇలాగా ఇలా చీరండి అండి పక్కన కవర్ తీసేసి బాల్ పగిలిపోకూడదు లోపల గడ్డలా ఉండాలి ఆ గడ్డను గొంతులో పెట్టేసుకునండి ఈ కవర్ ఎంత ఉందండి ఈ కవర్ కన్నా ఇంకా 3 ఇంచీలు ఎక్కువ తినుకుంటా ఇక్కడ వరకు ఫిల్ చేసుకోండి పోసుకోండి ఎందుకంటే స్టాండర్డ్ బాగుంటుంది ఏముండదు ఇందులో ఇక్కడ వరకు పోసారనుకోండి గాలికి ఓకుండా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది లోన్ బాల్ కదలకుండా ఇప్పుడు ఏమొద్దండి ఉంటే వర్మి కంపోస్ట్ అయితే సీకుని పెంట ఉంటే గత్తం ఉంటే గత్తం వేసుకోండి అది కూడా ఎలా అనుకుంటున్నారు గుంత తవ్వుతారు కదా తవ్విన తర్వాత అందులోంచి మట్టి వస్తుంది తవ్విన మట్టి సగం తీసేయండి సగం గత్తం కలుపుకోండి ఫిల్ చేసుకోండి పెట్టేసి వాటర్ పోసిన రోజులు ఫుల్గా అడుగు భాగం ఇక్కడ వరకు తడిసిలా పోయాలి నీళ్ళు రోజు కాదు వారం రోజుల వరకు అలాగే పోయండి వారం రోజులు డైలీ 4-5 లీటర్స్ పోసేయండి అంటే ఆ తర్వాత 2 రోజులకు ఒకసారి 2 days గ్యాప్ 1 day వాటర్ 2 days గ్యాప్ 1 day వాటర్ అలా 4 రోజులు వర్షం పడితే వారం రోజుల వరకు నో ప్రాబ్లం అందుకే నమస్కారం చెప్పాలి ఎందుకంటే ఇంత దూరం వచ్చినందుకు మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మొక్కలు కూడా నాకు చాలా మంచి రేట్ ఇచ్చింది సార్ మీరు ఎక్కడికి కూడా మీరు వరంగల్లో ఫేమస్ గ్రామం అనమాట ఫేమస్ మామూలు ఫేమస్ కాదు వీడియో చూసినట్టుగా తీసుకురావడం జరిగింది. సరే ఈ మొక్కలు మాత్రం నేను తీస్తా, ఏమైనా డ్యామేజ్ అయినాయా లేకపోతే ఒక ట్రైన్లో ఎట్లా సిచ్యువేషన్ ఉంటుందంటే మనం ప్లాన్తో పోలేదు, అంత దూరం నుండి మనకు వెహికల్లో కూడా తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. కాకపోతే వాళ్ళు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మొక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జూన్ నెల వచ్చింది కదా, నేను మొన్న గతంలో నేను ఒక 15 రోజుల క్రితం నేను బుక్ చేసినప్పుడు క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మే ఎండింగ్లో నేను విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు బుక్ చేసిన, అప్పుడు ఆన్లైన్ లేదు సౌకర్యం అని చెప్పిళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ మొక్కల గురించి మనకు చెప్పినప్పుడు మనకు ఆ మొక్కలకు ఎంత పడుతుంది ఏందనేది దాని రేటు ఉన్నది. మీకు వీలైతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను అక్కడ దాకా వెళ్ళినా కదా అని చెప్పేసి మళ్ళీ నాకు ఆ ఛార్జీలు ఎందుకు అన్నట్టుగా నేనే కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు అన్నట్టుగా నేను కొంచెం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. సరే చూద్దాం అవి ఏమైనా డ్యామేజ్ అయినాయా. చూడండి ఇదంతా ఇదైతే నో ప్రాబ్లం. ప్రతి మొక్క మనం పెట్టుకునేటప్పుడు ఎక్కడ ఏ మొక్క పెట్టుకుంటామో మనకు మన ప్లాన్ ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు మంచిగా ట్యాగ్ వేసి ఇచ్చిండ్రు. ఇదంతా కోకో పీటు, అదేవిధంగా మనకు ఊక అంటారు కదా, మన ఉన్క, వాటికి సంబంధించి లైట్ వెయిటే అయినా ఎక్కువ మొక్కలు తెచ్చినాం కాబట్టి సరే అన్నీ తీస్తా. ఓకే సరే కొందరికి హెల్ప్గా ఉంటుందనే ఉద్దేశంతో రేట్లు కూడా చెప్తా. కాకపోతే మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు, ధర అయితే ఎక్కువనే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకు ఒరిజినల్గా మనకు ఆడ ఏదైతే వాళ్ళు వీడియోలు చూపిస్తారో అదే రకానికి సంబంధించిన మొక్కలు ఆడ దొరుకుతాయి కాబట్టి నేను వాటి కాయలు టేస్ట్ కూడా ఇంతకుముందు చూపించిన వీడియో కూడా మీరు దాన్ని గమనించే ఉంటారు, వాటి కాయలు కూడా. కాబట్టి కొంత రేట్ అయినా కానీ పర్లేదు, నాకు కావాలనే కోరికతో నేను తీసుకురావడం జరిగింది. ఈ లో సీడ్ జామకు మాత్రము ఒకటి 250 రూపాయలు పడిందండి. ఇవి రెండింటికి 500 రూపాయలు. సూపర్ ఇయర్లీ జాక్ అని, ఇది కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడే మనకు కాయ అనేది వస్తుంది అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఇది 300 రూపాయలు పడింది. పాన్ పత్తా అని ఇది 300 రూపాయలు పడిందండి. పపాయ పింక్, పపాయ వైట్
500 అండి వీటికి. ఇవి 2000 రూపీస్ ఇవి. ఈ తైవాన్ పింక్ సంబంధించింది మాత్రం ఇది ఒక మొక్కకు 100 రూపీస్. ఇది నార్మల్గా అంటే ఇంతకుముందు మనం మామూలుగా జామాలు ఉంటాయి కదా, అంటే బాగానే ఉంటుంది, అది కూడా బాగానే ఉంది, టేస్ట్ కూడా చూసిన నేను కాయలు. గోల్డెన్ మ్యాంగో అని దీనికి మాత్రం నాకు 600 రూపాయలు పడిందండి. ఇది ప్యూర్ సీడ్లెస్ జామలండి. అసలు వాస్తవానికి ఇవి చూసే నేను ఎక్కువ పోవాలనే కోరిక కలిగింది నాకు. వీటికి మాత్రం ఒకటి నాకు 500 రూపాయలు పడింది, ప్యూర్ సీడ్లెస్. ఇవి రెండింటికి 1000 రూపాయలు పడిందండి. 250 రూపాయలకు ఒక మొక్క పడిందండి. ఇది జపనీస్ రోజ్ గువా అని, రెడ్ యాపిల్ బేర్ అని, దీనికి మాత్రం 150 రూపీస్ పడింది. ఇది ఏర్లరీ మొక్కనే. ఈ యొక్క మొక్క మాత్రం మనకు ఫ్రీగా ఇచ్చిళ్ళు, అంటే ఎన్ని మొక్కలు తీసుకున్నాం కదని. బాగా టైం ఓవర్ అవుతుంది, ఇవి పెడదాము. అబ్బో రాయి తాకింది. ఇదండి నా పరిస్థితి. ఫస్ట్ వదిలేద్దాము. ఓకే, కనీసం మనకు ఫీట్నర్ అంటే పర్లేదు. ఇక్కడ పెడదాం. మనకు సన్నగా ఒక లేయర్, ఒక కట్లాగా అవపడుతుందా, దాని మించి అది చింపితే మనకు ఈజీగా వస్తుంది. కాకపోతే మనకు ఈ ఎయిర్ అనేది డ్యామేజ్ కావద్దండి. ఎయిర్ అనేది డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలా లైట్ వెయిట్ ఉన్నదండి ఇది. కాకపోతే చెట్టు క్రాస్ ఉన్నది కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నా. అంటే ఇదంతా పోతమట్టి అయినా కింద రాళ్ళు ఉన్నాయి, మీరు ఇప్పుడు చూసింది కదా. తక్కువ అంటే ఇదేనండి, ఒక్కటి 100 రూపీస్ పడింది. ఇవి 2 మొక్కలే. ఇవన్నీ రాలే, ఏనుగు దాటినట్టే. మనకు ఇంత ఉంటుందండి. ఎర్ర మట్టి, పూత మట్టి. ఈడ మాత్రం 10 ఫీట్లకు పైగా ఉంటుంది. అందుకోసం నేను ఈడ ప్యూర్ సీడ్లెస్ ఉన్నాయి కదా, ఇక అవి పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అవి కూడా మనం లోపలికి పెడదాము. కొంతవరకు ఆయన ఇక్కడి వరకు పెట్టమని చెప్పిండు కదా, గ్రిప్ ఉంటుందని, అందుకోసం కొంచెం లోపలికి పెడుతున్నా. గ్రాఫ్టింగ్ మొక్కలు అయితేనేమో మనకు పంట అనేది మనకు లోపలికి పోకుండా పెట్టుకోవాలి. ఇది ఏలేరి మొక్కలు కాబట్టి మనకు పైన కొంతవరకు పెట్టినా ఏం కాదు, గ్రిప్ ఉంటుందని చెప్పిళ్ళు. ఇది ఎండ్ ప్లేస్ అండి. మనకు గోల్డెన్ మ్యాంగో అని ఇక్కడ పెడుతున్నా. పర్లేదు, ఇక్కడ మాత్రం ఒక 6-7 ఫీట్ల మట్టి అయితే ఉన్నది. కొంచెం స్పెషల్ మొక్క అని చెప్పిండు, ఇక్కడ పెడుతున్నా. ఈ మొక్కకు మాత్రం నాకు 600 పడిందండి. ఇది 600 మొక్క గోల్డెన్ మ్యాంగో.
ఓకే అండి, మనకు జామతో పాటుగా మనకు ఎడ్జికి మనం పెడదాం అనుకున్నాం కదా, ఇది గోల్డెన్ మ్యాంగో, అదేవిధంగా పనస, మనకు యాపిల్ పేరు, కాశ్మీర్ యాపిల్ పేరు అంటారు కదా, అవి ఇటు 3 మొక్కలు పెట్టడం జరిగింది. మనకి ఇంతకు ముందు అడినియా మొక్కలకు మనం పాన్లాగా తయారు చేసినాం కదా, అందులో నేను 2 జామ మొక్కలు పెట్టినా. వాటితో పాటుగా మీరు చూసినట్టయితే ఇవి మనకు లైన్కు 2 చొప్పున మనకు ఇవి 8 మొక్కలు పెట్టడం జరిగింది. మౌత్ ఫ్రెషనర్గా వాడతారు కదా, ఇది మంచి స్మెల్ ఉన్నది, పార్టీ మిక్స్ ఉన్నది కాబట్టి ఇన్ని మొక్కలు తీసుకురాగలిగినా నేను. ఎప్పుడైనా మొక్కలు పెట్టినప్పుడు నాకు నైట్ అయితే లేట్ అవుతుందండి, కొంచెం క్లారిటీ కనిపించకపోవచ్చు. ఇక్కడ ఈ డ్రిప్ పైపులు ఉన్నాయి కాబట్టి ఈ పదం సరిపోతుంది, దీనికి పర్మనెంట్ అయితే ఉండదండి, అందుకోసం నేను ఇలా పెడుతున్నా. దీని విత్తనాలు మాత్రం మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నట్టుగా నేను ఇక్కడ పెడుతున్నా. రెడ్ గోంగూర ఫ్రీగా ఇచ్చాడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంటికాడ పెట్టుకోండి అని తీసుకొచ్చిన మొక్కలు మొత్తం పెట్టడం జరిగింది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.